హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. బిగ్ బాస్ థర్డ్ వీక్ ఎలిమినేషన్ ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సో ఓటింగ్ ఒకరు కిందికి, ఒకరు పైకి, ఒకరు కిందికి, ఒకరు పైకి మారుతూ ఉన్నారు. బట్ కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అబ్బాయికి ఎందుకు తక్కువ ఓటింగ్ పడుతుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో అబ్బాయికి తక్కువ ఓటింగ్ పడి ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అబ్బాయి కాదు. సో బీ కేర్ఫుల్. అబ్బాయి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ ఓట్ వేయండి, అబ్బాయిని సేవ్ చేయండి. ఎందుకంటే గేమ్లో అబ్బాయి ఉంటే బిగ్ బాస్ హౌస్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే పర్లేదు కదా, ఉన్న కంటెస్టెంట్స్తో పోలిస్తే అబ్బాయి చాలా బెటర్. సో అలాంటిది ఆల్రెడీ శేఖర్ భాష వెళ్ళిపోయాడు, కొంచెం ఎంటర్టైన్ చేసే పర్సన్. సో వాళ్ళకు ఆబ్వియస్గా కొద్దిగా తగ్గిపోయింది. మళ్ళీ అబ్బాయి కూడా బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతే చాలా వరస్ట్ ఉంటుంది. సో అబ్బాయి కాకుండా ఇంకా ఉన్నారు కదా ఇందులో, సో ఎవరో ఒకరైతే పంపించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఈ 8 కంటెస్టెంట్స్లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయితే కాదు అబ్బాయి అనేది నా ఫీలింగ్. అండ్ ఓటింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఫస్ట్ పొజిషన్లో మణికంఠ, ఫస్ట్ పొజిషన్లో విష్ణుప్రియ అండ్ సెకండ్ మణికంఠ అండ్ నైనిక థర్డ్ పొజిషన్కి వచ్చేసింది. కింద ఉన్న నైనిక పైకి అయితే వచ్చేసింది. ఓటింగ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. అండ్ ప్రేరణ కూడా కింద థర్డ్ పొజిషన్లో ఉండే బాటం నుంచి తను కూడా 4th పొజిషన్కి అయితే వెళ్ళింది. అండ్ సీత డౌన్ అయింది. సీత థర్డ్ పొజిషన్లో ఉండే, ఇప్పుడు సీత డౌన్ అయిపోయింది అనమాట. అండ్ పృథ్వీ 6th పొజిషన్లో ఉండి, యష్మి 7th పొజిషన్కి యష్మి వచ్చింది. అండ్ యష్మి కూడా ఉండాలని అనిపిస్తుంది ఎందుకో ఈ మధ్య కొద్దిగా. చూద్దాం మరి ఎట్లుంటుందో. సో అబ్బాయి అయితే పర్సనల్లీ నాకు అనిపించింది ఏంటంటే థర్డ్ వీక్ వెళ్ళిపోయే క్యాండిడేట్ అయితే అబ్బాయి కాదు. సో బీ కేర్ఫుల్, అబ్బాయికి ఓట్ వేయండి. అండ్ అబ్బాయి కాకుండా అబ్బాయి, పృథ్వీ ఇద్దరిట్లో ఎవరు ఉండాలంటే నేనైతే అబ్బాయే ఉండాలని చెప్తా. ఇద్దరిట్లో పోలిస్తే నేను అబ్బాయే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అండ్ యష్మి కూడా పర్లేదు, ఇప్పుడు కొద్దిగా ఆడుతుంది కాబట్టి లెట్స్ చూద్దాం ముందు ముందు గేమ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ సీత బాగానే ఉంటుంది, ప్రేరణ బాగానే ఉంటుంది, ఇంకా అందరు బాగానే ఉంటారు. కానీ మనోడు కొంచెం రచ్చ చెప్తాను కదా పృథ్వీ, అందుకే పృథ్వీ పోతే బాగున్నాయి నా ఫీలింగ్ కూడా. మిగతా వాళ్ళు పర్లేదులే, ఆట ఆడుతుర్రు, అన్నీ బాగానే చేస్తుర్రు. ఇంకా పృథ్వీ పోతే సోనియా ఫీల్ అయిద్దేమో, మరి ఇంకా ఎట్లుంటుందో ఏమో పంచాయతీ. ఎందుకంటే మళ్ళీ ఈయన సోనియా ఆనిందని పృథ్వీ ఫీల్ అవుతాడు, మళ్ళీ పృథ్వీని ఏమంటే సోనియా ఫీల్ అవుతాడు. ఈ పంచాయతీ ఏం పంచాయతీ. మరి ఎవరికి వేస్తారు ఓటు ఎవరికి వేస్తారో కామెంట్ చేయండి. ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి కామెంట్ చేయండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి కూడా సో అప్డేట్ ఇస్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు రావాలో కూడా కామెంట్ చేసేయండి. సో ఇది ప్రజెంట్. సో డేంజర్ జోన్లో మళ్ళీ చెప్తున్నా, అబ్బాయి డేంజర్ జోన్లో ఉన్నాడు. సో మీరు అబ్బాయిని సేవ్ చేయాలనుకుంటే బీ కేర్ఫుల్, చాలా స్పీడ్గా రియాక్ట్ అవ్వండి, ఓటేయండి, హౌస్లో ఉంచుకోండి. సో ఇది ఓటింగ్ రిజల్ట్ ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.